మెగాస్టార్ చిరంజీవి ఇంటికి పుష్ప 2 టీం అందరూ కూడా వెళ్ళడం జరిగింది. డైరెక్టర్ సుకుమార్‌తో పాటు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా అక్కడికి వెళ్ళి ఆయనతోని వాళ్ళ సంతోషాన్ని అయితే పంచుకోవడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకుంటే పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి హిట్ సాధించింది. మంచి పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. సో ఈ సంతోషాన్ని చిరంజీవితో పంచుకోవాలని వాళ్ళైతే అక్కడికి వెళ్ళి తనతో పాటు కాసేపు మాట్లాడి వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ కూడా షేర్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో చూసుకుంటే అది పెద్ద సినిమా కావచ్చు, చిన్న సినిమా కావచ్చు, ఏ సినిమా అయినా కూడా ఆ సినిమా సక్సెస్ అయితే వాళ్ళందరినీ కూడా ఇంటికి పిలిచి మరీ అభినందిస్తూ ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరినీ కూడా అది చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరికీ కూడా వాళ్ళు సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి ముందుకెళ్ళడానికి ప్రోత్సాహం ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా మెగాస్టార్ కుటుంబ సభ్యులు మాత్రమే. ముఖ్యంగా అందులోనూ మెగాస్టార్ చిరంజీవి మాత్రం ప్రతి ఒక్కరు కూడా బూస్టప్ ఇస్తూ ఉంటాడు. అండ్ అదేవిధంగా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి వాళ్ళు చాలామంది కూడా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మీకు ఇన్స్పిరేషన్ ఎవరంటే ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి పేరే చెప్తూ ఉంటారు. ముఖ్యంగా డాన్స్ పట్ల మాత్రం ప్రతి ఒక్కరికి కూడా మెగాస్టార్ చిరంజీవి ఇన్స్పిరేషన్గా నిలుస్తూ ఉంటారు. సో ఆ క్రమంలోనే ఇప్పుడు మాత్రం డైరెక్టర్ సుకుమార్ కావచ్చు, అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆయనతో పాటు మూవీ సక్సెస్ని అయితే పంచుకున్నారు. అండ్ అదేవిధంగా సుకుమార్, అల్లు అర్జున్ కూడా పుష్ప 2 సినిమా సక్సెస్ని వాళ్ళు సీక్రెట్గా కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. సో మొత్తానికైతే పుష్ప 2 సినిమా అనేది ఒక మన తెలుగోడి సత్తా మాత్రం ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాడు అల్లు అర్జున్ అనే విధంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్కడికక్కడ పండుగలు చేసుకుంటూ ఉన్నారు. పండుగ వాతావరణం కూడా ప్రతి థియేటర్ దగ్గర కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా చూసుకుంటే పుష్ప 2 సినిమా అనేది ఇంత మంచి హిట్ అవుతుందని ఎవరు కూడా ఊహించలేదు. అంటే ముఖ్యంగా దీనికి వచ్చినటువంటి ఈ బజ్ అంతా కూడా పార్ట్ 1 ద్వారానే వచ్చిందని కూడా కొంతమంది అంటున్నారు. పార్ట్ 1 చూసిన తర్వాత దానికి వచ్చిన ఆదరణ ద్వారానే అరే ఇంకా పార్ట్ 2లో ఏం జరగబోతుందని ఒక ఆసక్తి వచ్చింది కాబట్టి దీనికి ఇంత మంచి హిట్ వచ్చిందని కూడా అనుకుంటున్నారు. సో మొత్తానికైతే ఇప్పటి వరకు మనం చూసుకుంటే అన్ని సినిమా రికార్డులను కూడా పుష్ప 2 అయితే బ్రేక్ చేసేసింది. సో మరి ముందు ఇంకా ఎన్ని కలెక్షన్ సాధిస్తుంది అనే విధంగా కూడా చాలా మంది ఆసక్తికరంగా చూస్తున్నారు. సో మరి ఈ సినిమా గురించి మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.